నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రభుత్వం వారి పదవీ కాలం ముగియక ముందే మధ్యలోనే పడిపోతోంది. కొన్ని దేశాలు ఆక్రమణ కారణంగా అక్కడి ప్రధానులు పక్క దేశం పారిపోతూ ఉంటే, కొన్ని దేశాల్లో మాత్రం వ్యతిరేకత కారణంగా ప్రెసిడెంట్లు మారిపోతున్నారు. ఇప్పుడు ఇదే విషయంలో కెనడా వంతు వచ్చింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మౌనం వీడారు. సస్పెన్స్ కు తెరదించారు. ప్రధాని పదవికి రిజైన్ చేశారు. అసలు ట్రూడో రాజీనామాకు కారణం ఏంటి? కెనడా కొత్త అధ్యక్షుడెవరు? కొత్త నాయకుడి ఎంపికకు ఎంత సమయం పడుతుంది? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు యోయో గ్లాన్స్ లో తెలుసుకుందాం. కెనడా దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో అక్టోబర్లో జరగాల్సిన ఎన్నికలు త్వరగా జరిగే అవకాశాలున్నాయి. అధికార లిబరల్ పార్టీకి ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకి అన్ని వైపుల నుండి వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది. గత సంవత్సరం భారతదేశంపై విమర్శలు చేసిన ట్రూడో నాయకత్వం పట్ల ప్రస్తుతం సొంత పార్టీ నాయకులే అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసిన కొత్త నాయకుడిని ఎన్నుకునేంత వరకు పదవిలో కొనసాగే అవకాశాలున్నాయి. లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా 2013వ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన ట్రూడో గతేడాది కాలంగా కెనడా పార్లమెంట్ లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ అధికార కూటమికి సంఖ్యాబలం తగ్గిపోవడంతో పాటు సొంత పార్టీలో కూడా ఆయనపై అసంతృప్తి పెరిగిపోతోంది. అక్టోబర్ 2025లో కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి సర్వే రేటింగ్స్ తక్కువగా ఉన్నాయని తేలింది. ఇంతేకాదు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయిన కన్సర్వేటివ్స్ కు మాత్రం గణనీయంగా ప్రజల మద్దతు పెరుగుతోంది. అయితే దీనికి కారణం లిబరల్ పార్టీకి ఇంతకాలం సన్నిహితంగా ఉన్న చిన్న పార్టీలు కూడా జస్టిన్ ట్రూడోకు ఎదురు తిరగడమే. ట్రూడో రాజీనామా తర్వాత లిబరల్ పార్టీ నాయకత్వం రెండు ప్రధాన ఎంపికలు చేయాల్సి ఉంటుంది. మొదటిది, ప్రధాని పదవికి తాత్కాలిక నాయకుడిని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. కెనడాలో ఈ సంవత్సరం అంటే అక్టోబర్ 2025లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో పార్టీని విజయ తీరాలకు నడిపించే నేతను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే కెనడాలో కూడా బ్రిటన్, అమెరికా తరహాలో పార్టీ అధినేతను ఎన్నుకోవడం కష్టం. నిబంధనల ప్రకారం లిబరల్ పార్టీ పూర్తి స్థాయి ప్రధానమంత్రిని చెయ్యాలి అనుకుంటే ఆ పార్టీ నేతల్లో ఒకరిని ఎంపిక చేయడానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలి. పార్టీ నుండి ప్రధానమంత్రి పదవి కోసం పోటీలో నిలిచే వారి నుండి ఆహ్వానాలు కోరతారు. అయితే ప్రధాని పదవి కోసం ఎంతమంది నాయకులు పోటీ పడతారు అనే ప్రక్రియపై నూతన ప్రధాని ఎంపిక ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఈ ప్రక్రియను ముగింపు చేయాల్సిన అవసరం ఉంది. ఇక తదుపరి ప్రధాని అయ్యేందుకు ముగ్గురు పోటీ పడుతున్నారు. క్రిస్టియా ఫ్రీలాండ్, డొమినిక్ లెబ్లాంక్, మార్క్ కార్నీ వంటి నేతల్లో ఒకరు ట్రూడో వారసుడిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. క్రిస్టియా ఫ్రీలాండ్ ట్రూడో కేబినెట్ లో ఉప ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆమె గత నెల ప్రారంభంలో ట్రూడో కేబినెట్ నుండి తప్పుకున్నారు. ఈ క్రమంలో ట్రూడో ఆర్థిక విధానాలపై తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు చేశారు. అయితే ట్రూడో కేబినెట్ లో ఆమె కీలక సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం ట్రూడో రాజీనామా నేపథ్యంలో అతని స్థానాన్ని భర్తీ చేసే వారిలో ఫ్రీలాండ్ పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక డొమినిక్ లెబ్లాంక్ ట్రూడో కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. క్రిస్టియా ఫ్రీలాండ్ కేబినెట్ నుండి తప్పుకున్న తర్వాత ఆమె ఆర్థిక శాఖను ప్రస్తుతం లెబ్లాంక్ చూసుకుంటున్నారు. ఆయన న్యాయవాదిగా కూడా పనిచేశారు. లిబరల్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవంతో పాటు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. ట్రూడో స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో లెబ్లాంక్ బలమైన పోటీదారుగా నిలుస్తున్నారు. మార్క్ కార్నీ, ఈయన గురించి చెప్పుకోవాలంటే గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సారథ్య బాధ్యతలను నిర్వహించారు. ఎప్పటి నుండో రాజకీయాల్లో ప్రవేశించాలని, ప్రధాని కావాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. తన ప్రభుత్వంలో చేర్చుకోవాలని ట్రూడో కూడా భావించారు ఒకప్పుడు. మరోవైపు దేశానికి అందించిన సేవలకు గాను ట్రూడోకు కార్నీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు నూతన ప్రధానమంత్రి పదవి రేసులో భారత సంతతి వ్యక్తులు కూడా ఉన్నారు. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అనితా ఆనంద్ గతంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా కొనసాగుతున్నారు. తాత్కాలిక నేతగా కొనసాగుతున్న చాహల్ పేరు కూడా ప్రధాని పదవి రేసులో ఉంది. అయితే ఇందులో ఎవరు ప్రధాని అయినా
6 నెలల పరిమితి మాత్రమే అనేది వాస్తవం.